Okay students, welcome to my channel Matru Commerce by Srinu Devarakonda. So మనం బిజినెస్ స్టాటిస్టిక్స్ 4th సెమిస్టర్ సెకండ్ యూనిట్లో ఇండెక్స్ నెంబర్స్లో టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాం. సో అందులో మనకు ప్రాబ్లం నెంబర్ 4th వన్ చూడండి. ఏ క్యాలిక్యులేట్ ఫిషర్స్ ఇండెక్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా and show that it satisfies time and factor reversal test. Commodity A, B, C, D. 1970 price and then 1970 quantity. Next one 1980 price, 1980 quantity. Okay na? So ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు ఇందులో టైం రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ అనేది టైం రివర్సల్ టెస్ట్ని ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని సాటిస్ఫై చేస్తుందా చేయట్లేదా అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే స్టూడెంట్స్, సో ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. కమోడిటీస్ ఏమి ఇచ్చాడు, ABCD ఇచ్చాడు. 1970 ప్రైస్ 1970 ప్రైస్ అండ్ క్వాంటిటీ. 1970 ప్రైస్ ఏమనుకున్నాడు ఇక్కడ P0, క్వాంటిటీని Q0 అనుకున్నాడు. అదేవిధంగా 1980 ప్రైస్ P1, క్వాంటిటీని Q1 అనుకున్నాడు. వాల్యూస్ ఈ విధంగా తీసుకున్నాడు. ఓకేనా. నెక్స్ట్ మనము క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటిది, టైం రివర్సల్ టెస్ట్. టైం రివర్సల్ టెస్ట్ ఫార్ములా P01 ఇంటూ P10 ఈక్వల్ టు 1. P01 క్యాలిక్యులేషన్ చేయాలి, P10 క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఈక్వల్ టు 1 రావాలి. సిగ్మా P1Q0 ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో P1Q0 వచ్చేసి మనము P1 వచ్చేసి కరెంట్ ఇయర్ ప్రైస్, Q0 వచ్చేసి బేస్ ఇయర్ క్వాంటిటీ. 20 ఇంటూ 100 2000, 5 ఇంటూ 200 1000, 12 ఇంటూ 120 1440, 24 ఇంటూ 60 1440. సో P1Q0 టోటల్ వచ్చేసి మనకు 5880. నెక్స్ట్ P0Q0. సో P0Q0 క్యాలిక్యులేషన్ చేయండి. 12 ఇంటూ 100 1200, 4 ఇంటూ 200 800, 8 ఇంటూ 120 960, 20 ఇంటూ 60 1200. సో P0Q0 వచ్చేసి మనకు 4160. నెక్స్ట్ వన్ P1Q1. P1Q1 క్యాలిక్యులేషన్ చేయండి. P1Q1 20 ఇంటూ 120 2400, 5 ఇంటూ 220 1100, 12 ఇంటూ 140 1680, 24 ఇంటూ 75 1800. టోటల్ వచ్చేసి 6980. నెక్స్ట్ వన్ P0Q1. సో P0Q1 ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలంటే చూడండి. P0 వచ్చేసి బేస్ ఇయర్ ప్రైస్, Q1 వచ్చేసి కరెంట్ ఇయర్ క్వాంటిటీ. 12 ఇంటూ 120 1440, 4 ఇంటూ 220 880, 8 ఇంటూ 12 1120, 20 ఇంటూ 75 1500. టోటల్ వచ్చేసి P0Q1 4940. సో ఈ వాల్యూస్ అన్నీ ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. సో P1Q0 5880 బై 4160 ఇంటూ P1Q1 6980, P0Q1 4940 హోల్ రూట్ ఇంటూ 100. ఈ రెండు బై చేయండి. బై చేస్తే 1.413 వస్తుంది ఇంటూ 1.412 వస్తుంది. దీనికి రూట్ తీసుకొని ఇంటూ 100 తీసుకొని తర్వాత ఫస్ట్ ఈ టూ వాల్యూస్ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు 1.995 రూట్ ఇంటూ 100 తీసుకున్న తర్వాత ఫస్ట్ దీనికి రూట్ చేయండి. రూట్ చేస్తే 1.4124 వస్తుంది. దీనికి మల్టిప్లై 100 తోటి మల్టిప్లై చేస్తే మనకు P01 = 141.24 వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనము P01 కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సింది P10 కూడా క్యాలిక్యులేషన్ చేయాలి. చూడండి, P10 = సిగ్మా P0Q1 బై సిగ్మా P1Q1 ఇంటూ సిగ్మా P0Q0 బై సిగ్మా P1Q0 హోల్ రూట్ ఇంటూ 100 తీసుకోండి. సో ఈ వాల్యూస్ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందుకే క్యాలిక్యులేషన్ చేసాం. సో ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. P0Q1 ఎంత వచ్చింది మనకు 4940 వచ్చింది. P1Q1 6980 ఇంటూ
P0Q0 4160 బై P1Q0 5880 చేస్తే మనకు రూట్ చేయండి. ఫస్ట్ రూట్ చేసి ఇంటూ 100 తీసుకున్న తర్వాత ఫస్ట్ బై చేయండి. బై చేస్తే 0.7077 ఇంటూ ఈ రెండు బై చేస్తే 0.7074 రూట్ ఇంటూ 100. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మనకు 0.5006 రూట్ ఇంటూ 100. దీనికి రూట్ చేయండి. ఫస్ట్ రూట్ చేస్తే 0.7075 ఇంటూ 100 చేస్తే మనకు P10 70.75 వస్తుంది. ఓకే, P01 ఇంటూ P10 ఈక్వల్ టు 1 కదా. సో P01 క్యాల్కులేట్ చేసాం, P10 క్యాల్కులేట్ చేసాం. సో P01 ఏ విధంగా క్యాల్కులేట్ చేసాం, విత్ 100 తోటి తీసుకున్నాం చూడండి ఫార్ములా. అదేవిధంగా P10 ఏ విధంగా చేసాం, విత్ 100 తోటి తీసుకున్నాం ఫార్ములా. సో ఇప్పుడు మనం ఈ రెండు మల్టిప్లై చేసి ఈక్వల్ టు 1 రావాలంటే ఫార్ములా ఈ విధంగా తీసుకోండి. వితౌట్ 100 తోటి ఫార్ములా తీసుకున్న తర్వాత ఆ వాల్యూస్ అన్నీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఇంతకుముందు తీసుకున్న వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఈ విధంగా ఫార్ములా తీసుకొని ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వాల్యూస్ ఈ విధంగా వస్తాయి. 0.7077 ఇంటూ 0.7074 ఇంటూ 1.413 ఇంటూ 1.412. ఈ వాల్యూస్ అన్నీ మల్టిప్లై చేస్తే మనకు 0.9998 వస్తుంది. అంటే 1 అనేది చూపించదు క్యాల్స్లో. ఓకేనా, సో దీనికి రూట్ చేస్తే మనకు ఈక్వల్ టు 1 అని వస్తుంది. ఈక్వల్ టు 1 అంటే 99.999 అని వస్తుంది. అంటే అది 1కు ఈక్వల్ అని అనుకోవాలి.